హాయ్ గైస్, వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి. సో ఈరోజు మన రౌడీ హీరో యాక్ట్ చేసిన మూవీ రిలీజ్ అయిందండి, కింగ్డమ్ మూవీ. అండ్ ఈ మూవీ ఎలా ఉంది అనేది చూద్దాం. గతంలో తను తీసిన కొన్ని మూవీస్ ఫ్లాప్ అయినాయండి. సో ఫ్లాప్ అయినాయి అండ్ ఈసారి హిట్ కొట్టాలని చెప్పి ఈ రౌడీ హీరో ఎంచుకున్న స్టోరీ అది ఎలా ఉంది అనేది చూద్దాం. అంటే హిట్ కొట్టాలా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. అసలు ఏమనుకోండి, ఈ మూవీని అతను చేశాడో రౌడీ హీరో అతనికి తెలియాలండి. అండ్ పాపం తను చేసిన తన గత మూవీస్ అన్నీ ఫ్లాప్ అయ్యడం వల్ల అండ్ ఈసారి కసిగా బ్లాక్ బస్టర్ కొట్టాలని ఎంతో కసిగా చేశాడనమాట మూవీ. అండ్ ఈ మూవీ తనకి కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూద్దాం. అండ్ కథలోకి వెళ్తే ఇందులో వచ్చేసి మన విజయ్ దేవరకొండ గారు కానిస్టేబుల్ అనమాట. సో కానిస్టేబుల్గా ఉండే అతను అనుకోకుండా అండర్ కవర్గా వెళ్ళాల్సి వస్తుంది ఒక ప్లేస్కి, శ్రీలంకకి. అండ్ అక్కడ అంటే తన అన్న ఉన్నారన్నమాట, చిన్నప్పుడు తప్పైన అన్న, అతన్ని కలుసుకోవాలన్నమాట. అతను అక్కడ తీసుకోవాలి అక్కడ నుంచి. అది ప్లాట్ అనమాట. సో మూవీ అయితే ఫస్ట్ టైం మటుకు కదిలిపోయిందండి. చాలా బాగుంది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇంటర్వ్యూ ముందు వచ్చే బ్యాంగ్ కానీ అదిరిపోయిందండి. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ తేలిపోయినాయి, కానీ మళ్ళీ క్లైమాక్స్ వచ్చేసరికి బాగా హైప్ వచ్చిందండి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉందండి, అది చాలా బ్రూటల్గా ఉంది. అదేం సీన్ అంటే దివిలో ఉంటారు కదా, అందరు పదే పిలిపిస్తారన్నమాట నైటు భోజనానికి అని చెప్పేసి. వాళ్ళు భోజనం చేసేటప్పుడు చంపేస్తారండి. ఎలా చంపుతారంటే వాళ్ళన్నీ తినేటప్పుడు గొంతులు కత్తి దింపుతారన్నమాట. గుండెలో కత్తి దింపేది, పొడిచేది. అన్నం తింటుండగానే మరీ గోరు నడుతారనమాట, చంపేస్తారు. గొంతులు కత్తి దింపేది, గుండెలో దింపేది, వెన్నుపోట్లో పొడిచేది చాలా ఉండేయండి దీంట్లో సీన్ మటుకు. ఇది మటుకు చాలా బ్రూటల్గా ఉంది. నలిసి ఈ సీన్ పెట్టకపోతే బాగుండేది. ఎందుకంటే భోజనాలు పిలిపించి అన్నం తినేటప్పుడు గొంతులో కత్తి దింపడం అనేది, గుండెల్లో కత్తి దింపేది, వెన్నుల్లో పొడిచేది మటుకు చాలా దారుణం అండి. ఈ సీన్ మటుకు చాలా ఇదిగా ఉంది. సో దీని తర్వాత వచ్చే క్లైమాక్స్ మటుకు పైకి లేపారండి. మూవీ అయితే బాగుందండి. సో కంపేర్ చేస్తే గతంలో తను తీసిన మూవీస్ కంటే ఇది పర్వాలేదు, బెటర్. ఎందుకంటే మరీ తీసి పారేయలేం, కానీ మరీ హిట్ అని కాదు, ఫ్లాప్ అని కాదు, ఓకే సెమీ హిట్. అంటే పోలిస్తే మటుకు ఒక విధంగా మన రౌడీ హీరోకి కంబ్యాక్ మూవీలా ఉంది ఇది. ఆకలిగా ఉన్న సింహానికి జింక దొరికితే ఎలా ఉంటుంది అంటే, ఫ్లాప్లో ఉన్న మన రౌడీ హీరోకి కింగ్డమ్ మూవీ పడితే లైఫ్ టర్న్ అవుతుందా అంటే ఓకే, గట్టెక్కాడనమాట. ఈ సినిమా ఒకవేళ ఫ్లాప్ అయింటే కదా తన కెరీర్ ముగిసిపోయినట్టే. కానీ ఇది ఫ్లాప్ అయితే కాలేదు, ఓకే బాగుంది, హిట్ అని వచ్చింది. అంటే సెమీ హిట్. ఫస్ట్ హాఫ్ బాగా ఎదిరిపోయింది, సెకండ్ హాఫ్ కొన్ని సీన్స్ బాగాలే, కానీ మిగతా అంతా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుందండి. అండ్ ఇందులో తను యాక్ట్ చేసిన విధానం అయితే చాలా బాగుందండి. యాక్టింగ్ మటుకు బాగా ఇచ్చేస్తారు మన రౌడీ హీరో. అన్నగా చేసిన సత్యదేవ్ గారు ఇందులో క్యారెక్టర్ మటుకు సమానంగా ఉంది. అండ్ అన్నని కలిసాడా లేదా, తర్వాత ఏమవుతుంది అనేది మూవీ క్లైమాక్స్. చెప్పాలంటే ఇప్పుడు మన రౌడీ హీరోకి కంబ్యాక్ మూవీ అని ఇది తేలిపోయిందనమాట. అంటే బ్లాక్ బస్టర్ కాదండి, హిట్ పడిందంటే పడింది, సెమీ హిట్. అంటే గతంలో తను తీసిన మూవీస్ కంటే బెటర్గా ఉంది, వెళ్ళి చూడొచ్చు, ఓకే వన్ టైం వాచబుల్, బోర్ అనిపించదు. అంటే మన రౌడీ హీరోకి ఇప్పుడు కంబ్యాక్ అనేది ఇచ్చింది కింగ్డమ్ మూవీ అనేది. ఒకవేళ టాక్ బాగుండి ఒకవేళ స్ప్రెడ్ అయితే హిట్ కావచ్చు. ఓవరాల్గా అయితే మన రౌడీ హీరో హిట్ కొట్టాడు, కంబ్యాక్ ఇచ్చాడు. అండ్ ఈ దెబ్బతో మళ్ళీ తనకి ఇంకా అవకాశాలు వస్తాయన్నమాట. తను పడిన కష్టము బాగా తెలుస్తుంది తను చేసిన ఈ మూవీలో యాక్టింగ్ అనేది. సో ఓవరాల్గా రౌడీ హీరోకి అయితే హిట్ పడింది అని అనిపిస్తుంది, వెళ్ళి చూడొచ్చండి. గతంలో తను చేసిన సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్గా ఉంది. సో యూ గో అండ్ వాచ్ ద మూవీ, కింగ్డమ్ మూవీ బాగుంది. సో మన రౌడీ హీరోకి కంబ్యాక్ ఇచ్చారు మన డైరెక్టర్ గారు, వెళ్ళి చూడొచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.